భగవంతుడి మీద తిరుమల పవిత్రత మీద చంద్రబాబు చేసిన భారీ కుట్ర బద్దలైంది. విష ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలన్న కుతంత్రం సిబిఐ ఛార్జ్ షీటుతో పటాపంచలైంది. సెప్టెంబర్ 18, 2024న తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ రాజకీయ కుట్రకు తిరుమల పవిత్రతపై దాడికి చంద్రబాబు ప్లాన్ చేశారు. కోటాను కోట్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ దర్యాప్తులో తేలింది. ఈ పాపానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ అపరాధానికి చంద్రబాబు ఏ మూల్యం చెల్లిస్తారు? మనిషిగా పుట్టిన వారు ఎవరైనా ఇంత అమానవీయంగా వ్యవహరిస్తారా? దేవుడంటే భయము భక్తి లేకుండా ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అబద్ధాలు చెబుతారా? భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. నిజం నిప్పులాగా బయటకొచ్చింది. చంద్రబాబు కుట్ర ప్రపంచానికి తెలిసింది. జంతువుల కొవ్వు అంటూ శ్రీవారి లడ్డూ పవిత్రతపై పదే పదే దాడి చేసిన చంద్రబాబులో ఇప్పటికీ పాపభీతి కలగడం లేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం లేదు. ఇంకా అవే కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. పదే పదే దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంత జరిగిన తరువాత కూడా, జంతువుల కొవ్వు కలవలేదని తేలిన తరువాత కూడా, చంద్రబాబు కుట్రలు బట్టబయలైన తరువాత కూడా ఫ్లెక్సీలతో శ్రీవారి లడ్డూల పవిత్రతను దెబ్బతీసే పన్నాగం పన్నారు. తాను వైఎస్ఆర్సీపీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ ఆయన అటాక్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ మీద కాదు సార్. కలియుగ వైకుంఠమైన తిరుమలపైన, దాని పవిత్రత పైన. ఇదే అంశంపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారో ఒక్కసారి విందాం. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలేశ్వరి ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక, సహనం, రాజకీయ తొందరపాటు ఉండకూడదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడే టైంకి విచారణ కూడా ఆదేశించలేదు. విచిత్రం మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. మరి విచారణకు ఆదేశించకుండా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు అపవిత్రం చేసినట్లు? సో దాన్ని ఎందుకంత తొందర? మీరు అనుమానాలు వస్తే విచారణకు ఆదేశించండి, విచారణలో తేలితే చెప్పండి. ఇదే మాట మీరు మీరు చూడండి, సుప్రీంకోర్టులో కూడా ఇదే మాట చెప్పారు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడకూడదు అని. నేను ఈ కాంట్రవర్సీ వచ్చిన వెంటనే అన్న మాటలు సుప్రీంకోర్టు అన్న తీర్పులో ఉన్న చెప్పినవి కూడా ఒకటే. నా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, సుప్రీంకోర్టును ట్రోలింగ్ చేస్తారు అవసరం వస్తే. కానీ నేనన్నది సుప్రీంకోర్టు అన్నది కదా. సేమ్ ఎవరన్నా నేనన్న చూసి సుప్రీంకోర్టు అన్నది కదా. ఒక విచక్షణతో ఆలోచించితే ఎవరైనా అదే అంటారు. అయ్యా తొందరవద్దు, మీరు దోషులు శిక్షించడం అవసరము. కల్తీ జరిగితే దానికి ఖచ్చితంగా విచారణ జరపాలి. కానీ తొందరపడి జంతు కొవ్వు, అది ఎక్కడ దాకా పోయింది? ఎనిమల్ ఫ్యాట్ కాదు, తెలుగులో అయితే బాధేస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. సో పంది కొవ్వు ఇంతది అసలు, అది ఇంత ఒక అసలు హృదయం కోపంతో మండిపోతుంది, బాధతో, ఆవేదనతో, ఆందోళనతో రగిలిపోతుంది ఎవరికైనా. అసలు ఏంటి లడ్డు అంటే ఏంటి? తిరుమల లడ్డు మనం ఇట్లా 2 చేతులు జోడించి తినాలని అనిపిస్తుంది తిరుమలేశ్వరి లడ్డు అనుడితోనే. సో లడ్డు మీకు ఎవరన్నా మీకు ఇంటికి లడ్డు తెచ్చి ఇవ్వండి, అసలు లడ్డు చేతిలో పెడుతున్నప్పుడు మీకు తెలియకుండానే అన్కాన్షియస్ గా కాళ్ళకు చెప్పులు ఉంటే పక్కన జరిపేస్తాం. నాకు నా అనుభవం చెప్తున్నా. ఎన్నోసార్లు ఎవరైనా లడ్డు తెచ్చిస్తే తెలియకుండా చెప్పులు పక్క జరిపేసి చెప్పులు పక్క జరిపేసి లడ్డు చేతులు పట్టుకొని తీసుకుంటాం. అంటే తిరుమల లడ్డు పైన ఎంతటి భక్తి శ్రద్ధలు దానికి ఉదాహరణ. చెప్పులు వేసుకొని కూడా లడ్డు తీసుకోరు, అంత నమ్మకం, అంత విశ్వాసం. అలా అంటే ఒక గొప్ప ప్రసాదం పైన ఎందుకు అబాండాలు వేస్తారు? ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, కోట్లాది మందికి తెలిసింది. ఇప్పుడు మీరు జరిపిన విచారణలోనే జంతుకోవు లేదని తేలింది కదా. దాన్ని కూడా మళ్ళీ 10% లోపు ఉండొచ్చు కదా. 10% ఎల్లున్నారు కదా అంటే కలిసిందని. అంటే ఏ విచారణ లేకుండా మేము తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము చెప్పదలుచుకున్నాం. ఇదా కదా వాదన? ఎంత అన్యాయం ఇది! చూడు, 10% అని అందులో టెక్నికల్ గా రాస్తారు. అంటే 10% లోపు ఉంటే తెలియదని రాశారనుకోండి, దాన్ని పట్టుకోండి అది అయి ఉంటది. అసలు ఏంటి ప్రాతిపదిక? అది ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తాడు, అయ్యా నీకు హార్ట్ 10% పాసిబిలిటీ ఉండొచ్చు సర్జరీ చేయాలని. పాసిబిలిటీ ఉంది కదా సర్జరీ త్వరడనా? సో వాట్ ఈస్ దిస్? వై ఆర్ అటాకింగ్? మీరు టీడీపీ వారు వైసీపీని అటాక్ చేస్తారనుకుంటున్నారు. మీరు పదే పదే జంతు కొవ్వు అని ఒక 1000 సార్లు
మీ అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్ గా ఎవరిని అటాక్ చేశారు మీరు? వైసీపీనా? వైసీపీలు బాగానే ఉన్నారు, దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు, పరమ పవిత్రమైన తిరుమలను అవమానించారు, కోట్లాది తిరుమలేశ్వరి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆవేదన కలిగించారు. నేను అనేది ఏంటంటే ఒక జరిగిందని మీకు ఆరోపణ వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయిలో దాని విచారణ ఆదేశించాలి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, సిట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సిట్ చెప్పింది మీరు చెప్పండి, అభ్యంతరం లేదు. ఏది లేకముందే మీరు ఎనిమల్ ఫ్యాట్ అని ఎట్లన్నారు? ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కల్తీ చేసిన వారు నేరస్తులు, కల్తీ గురించి జరిగిందని చెప్పిన వాళ్ళు మన నేరస్తులు కారా? మరి ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని 10% అన్నాడా చంద్రబాబు నాయుడు? అనలే కదా, కలిసిందని చెప్పేసి 100% అని చెప్పాడు. వారికి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి శిక్ష ఎవరు వేయాలి, ఏ శిక్ష వేయాలి మీరే ఆలోచించండి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, చంద్రబాబు కుట్రలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సార్. శ్రీవారి పవిత్రత పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ఏమో మనకు కనిపిస్తోంది, ఒకసారి చూపించండి సార్, లాస్ట్ లైన్ చూడండి. బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపిల్స్. 4 శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేస్తే ఎక్కడా కూడా, ఎన్డీఆర్ఐకి పంపించి టెస్టులు చేస్తే ఎక్కడా కూడా లార్డ్ పంది కొవ్వు లేదు అని క్లియర్గా ఛార్జ్ షీట్లో ఉంది సార్. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? తన సోషల్ మీడియా ద్వారా, అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో, అలాగే రాష్ట్రమంతా ఫ్లెక్సీలు ఎలాంటివి పెట్టిస్తున్నారో ఒకసారి చూపించండి. ఇంతకంటే దుర్మార్గం, నీచం ఇంకొకటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో, కానే కాదు. ఆయన టార్గెట్ చేస్తోంది, దాడి చేస్తోంది తిరుమల పైన, శ్రీవారి పవిత్రత పైన, పవిత్రమైన లడ్డూ పైన. పదే ఈ పచ్చమూక ఏ రకంగా దాడి చేస్తుందో ఒకసారి చూడండి. ఫ్లెక్సీలు పెట్టారు. ఒకవైపు సిబిఐ ఛార్జ్ షీట్లో పంది కొవ్వు కలవలేదు, ఇవి కొవ్వు మాటలే తప్ప అందులో కొవ్వు లేదు అని క్లియర్గా చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలకు ఇలా ప్లాన్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. ఎవరు పెట్టారు ఇవి? ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఆయనే కదా పంది కొవ్వు ఉందన్నది ప్రచారం చేసింది, ఆయనే కదా, మన సీఎం గారే కదా, మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కదా. మరి ఈ ఫ్లెక్సీలు ఎలా వస్తున్నాయి? టీడీపీ అఫీషియల్ సోషల్ పేజీలో లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా ఏఐ వీడియోలు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏఐ వీడియోలు ఇలాంటివి రోజుకు 10-20 చేస్తారు. ఆఖరికి శ్రీవారి మీద కూడా, ఆయన లడ్డూ మీద కూడా ఏఐ వీడియోలు చేస్తున్నారంటే మీకు భగవంతుడంటే భయం ఉందా, భక్తుందా? పవిత్రత పైన కాస్తైనా సరే, ఈ పచ్చముఖకు ఏమైనా సరే దానిపైన, ఆ పవిత్రత పైన ఒక భావం ఉందా? వాళ్ళు ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నారో ఒకసారి చూడండి. లడ్డూని, శ్రీవారి లడ్డూని ఏ రకంగా బొమ్మలు తయారు చేస్తారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని లడ్డూ తిడుతుంది, చూపించండి ఒకసారి. ఇదే విషయం. చంద్రబాబు నాయుడు గారు పదే తిరుమల పైన, దాని పవిత్రత పైన, శ్రీవారి లడ్డూ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు, చేయిస్తూనే ఉన్నారు. ఈ ఏఐ వీడియో చేసిన వాళ్ళకి ఏ శిక్ష లేదా? భగవంతుడే శిక్షించాలన్నా వీళ్ళని? ఇప్పుడున్న చట్టాలు ఏవి పనిచేయవా?